చిన్నారి పొన్నారి బంగారు కన్నా అల్లారు ముద్దంటి ఓ బుచ్చి కన్నా ఆ చందమామ. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇవాళ వీడియో ఏంటంటే నేనైతే ఇప్పుడు పెన్సిల్ కొనకైతే బయలుదేరేసాము. అన్ఎక్స్పెక్టెడ్గా అయితే ప్లాన్ అయితే జరిగిపోయింది. మనలో ఒక సబ్స్క్రైబర్ అయితే అన్ఎక్స్పెక్టెడ్గా ఎవరు వెళ్ళరు, అన్నీ ప్లాన్ చేసుకునే వెళ్తారు అనేసి అయితే చెప్పారు. అయ్యో నిజంగానేనండి, అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయింది. మా అన్ననైతే చిన్నగా తిట్టలేదు నేను, అన్ఎక్స్పెక్టెడ్గా ఎలా చెప్తావురా అనేసి. ఇంకా పెట్రోల్ అయితే పట్టించేసుకుంటున్నాము ఫుల్ ట్యాంకు. అదిగో హాస్పిటల్ కనపడుతుంది కదా, నా కొడుకు పుట్టడానికి కారణం. ఆ హాస్పిటల్లో అయితే తిరిగారండి మా అమ్మ మా ఆయన. అదంతా ప్రెగ్నెన్సీ వ్లాగ్లో అయితే మాట్లాడాము, వెళ్ళేసి ఆ వీడియో కూడా చూసేసేయండి. ఇంకా అయితే పెట్రోల్ పట్టించుకొని అయితే బయలుదేరేసాము. దావలో అయితే చిన్న లైట్ కూడా లేదు. చాలా అంటే నాకైతే మొదలే చీకటి చూస్తే చాలా భయము. ఇంత చీకట్లో జర్నీ చేయాలంటే చాలా భయంగా ఉంది. మీరు కూడా ఇంత చీకట్లో జర్నీ చేస్తుంటే జాగ్రత్తగా కేర్ఫుల్గా వెళ్ళండి. ఒక్క లైట్ అన్నా ఉంటే బాగుండు దేవుడా అనేలోకి అదిగోండి చూడండి ఎంత బాగుందో. ఎట్టకేళ్ళకి పెంచుల కోనకైతే వచ్చేసాము. టైం ఇంచుమించు 1:45 అవుతా ఉంది. చాలా అంటే చాలా నిదానంగా కేర్ఫుల్గా వచ్చాము. ఈ డ్రైవర్కి అయితే ఒక సెల్యూట్ కొట్టుకోవాలి. డ్రైవర్ ఎవరో కాదు, ఈ డ్రైవర్ మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండేను. లక్కీగా ఎంట్రన్స్లో టికెట్ కొట్టే వాళ్ళు ఉంటారు, వాళ్ళైతే లేరు. మేమైతే ఇదే సాకని దొంగతనంగా లోపలికైతే వచ్చేసాము. గాలి అయితే మామూలుగా లేదు, ఇంతలో నన్నే నెట్టేస్తుంది. మేమైతే చిన్నప్పటి నుంచి పెన్సిల్ కోనకైతే వస్తాము. మేము వచ్చిన ప్రతిసారి దుండ్లు దుప్పట్లు సాపులు అయితే అన్నీ తెచ్చుకుంటాము. కానీ ఈసారి హడావిడిగా రావడంలో బ్యాగ్ తప్ప ఏమీ తెచ్చుకోలేదు. మా ఆయన చూడండి ఎట్టనిపోతున్నాడు పాపం చలికి. ఇంతలో చలిలో పావును పెట్టుకొని ఎలా పడుకోవాలో అయితే మాకైతే అస్సలు అర్థం కావట్లేదు. కాసేపు అలాగే ఉండి ఆలోచిస్తున్నాము. ఈలోపు మా అన్న శుభవార్త అయితే చెప్పాడు రూమ్ ఉందనేసి. ఇంకా మేమైతే రూమ్ కాడికైతే బయలుదేరేసాము. మా నాన్న చూడండి అచ్చం అలాగే ఉంటాడు. శుభవార్త అనుకునేలాకి చిన్న బ్యాడ్ న్యూస్. ఆ బ్యాడ్ న్యూస్ ఏంటంటే రూమ్ ఇక్కడే అనుకున్నాను, కాదండి అదిగోండి అక్కడంట రూమ్ అయితే. ఓయమ్మ, రూమ్ కాడికైతే వచ్చేసాం ఎట్టకేలికి. ఈ మెట్లు చూస్తుంటే మధ్యలోనే పడిపోయేటట్టున్నాను నేను. చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయి ఉన్నాను. రూమ్లోకి వెళ్ళిపోయి అలా పడుకున్నాను. భయంకరంగా సౌండ్ వచ్చింది బయటకు వచ్చి చూసేలోకి భయంకరమైన గాలి. ఈ భయంకరమైన చీకట్లో ఆ చిన్న వెలుగుని చూస్తుంటే భయంకరంగా భయం వేసిపోతుంది. అదిగోండి అక్కడ కొంతమంది పడుకో ఉన్నారు కదా, అక్కడే మేము ఎప్పుడు వచ్చినా పడుకునే వాళ్ళమి. అక్కడైతే మిస్ అయిపోయాం మేము ఈసారి. అబ్బా ఎంత ప్రశాంతంగా ఉంది. రాత్రి నాయన అంత భయం వేసింది నాకు. హాయ్ ఫ్రెండ్స్. ఇంకైతే పొద్దున్నే మేమైతే బయటకు వచ్చేసాము. వచ్చి రాగానే కొంతమంది సబ్స్క్రైబర్లు అయితే పొద్దున్నే పలకరించారు. చాలా అంటే చాలా సంతోషంగా ఉండింది మాకైతే. ఇంకైతే ఒకసారి మీ వ్యూ అంతా చూడండి. వాట్ ఏ బ్యూటిఫుల్ లొకేషన్స్.
ఇక్కడ నుంచి మీరంతా చూడండి ఒకసారి ఎలా ఉందో. నేను పేరుకి క్రిస్టియనే అయినా చాలా సంవత్సరాల నుంచి లక్కీ వాళ్ళతో ఈ పెంచల పనికి వస్తూనే ఉన్నాను. ఎవ్రీ 1st జనవరికి అంటే 31st నైటే వచ్చేస్తాం మేము. చాలా అంటే చాలా మెమొరీస్ ఉన్నాయి నాకు లక్కీకి. ఇదే ప్లేస్లో మేము ఫొటోస్ తీసుకో ఉన్నాము. ఇంత చలిలో ఒక టీ తాగితే ఎంత బాగుండో. ఇంకైతే లక్కీ అయితే అడిగింది టీ తాగదామని. ఇంత చలిలో ఇంత బ్యూటిఫుల్ లొకేషన్లో ఎవరికైనా అనిపిస్తుంది టీ తాగాలని. మాకు కూడా అలాగే అనిపించింది. ఇంకా అవన్నీ పక్కన పెట్టేసాము, ఈ డైటింగు వాకింగు ఇవన్నీ. వచ్చేమో ఒకరోజు సంతోషంగా ఉందామని ఇద్దరం అయితే చెరో ఒక టీ తాగేసాము. ఇంకైతే టీ తాగేసి అయితే రూమ్కి వచ్చేసాము ఫ్రెష్ అప్ అయిపోవడానికి. ఇంకా నేనైతే హాట్ వాటర్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. నేను అలా పోయానంటే మా నాన్న తీసుకెళ్ళిపోతాడు. అందుకే ఆడ కూర్చొని దాన్ని నక్కలాగా చూస్తూ ఉన్నాను. ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి బయటకైతే వచ్చేసాను. చూడండి ఆ కొండలు ఎంత ప్రశాంతంగా ఆ గాలి వస్తూ ఉంటే చాలా మైండ్ చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఇంకా గుడికైతే వెళ్ళాలి దర్శనం చేసుకోవడానికి. మేము చేసిన మిస్టేక్ ఏంటంటే స్లిప్పర్స్ వేసుకుని అయితే బయటకు వచ్చేసాము ఇద్దరిమి. అవి మళ్ళీ అయితే ఆటోలో పెట్టడానికి వెళ్తూ ఉన్నాను. చూడండి ఎలా ఉందో. ఇంకా అయితే పొంగల్ పండ్లు అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇంకా పాపకి గుండు గిండు అన్నీ అయిపోయాయి అన్నమాట. చూడండి ఎలా చేస్తున్నాను. ఇదే ఫస్ట్ టైం అన్నమాట నేను పొంగల్ పెట్టడం గుళ్ళో.
ఇంకా దర్శనం అయితే అయిపోయింది. ఇంకైతే బయటకు వచ్చేసాము. ఇంకైతే మొదలెడదామా? ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇంకైతే క్యూలోకి అయితే వచ్చేసాము. చూడండి, గంట నుంచి నిలబడి నీరసం వచ్చేస్తుంది నాకైతే. నాకే ఇట్టుంటే పాపం మా ఆయన పరిస్థితి ఏంది? ఆయన అయితే ఎక్కువసేపు నిలబడలేడు. అమ్మయ్య, ఎట్టకేళ్ళకైతే లోపలికైతే వచ్చేసాము. ఎవరిని చూశారు కదా పాపం, బాక్స్లోకి అన్నం వేసుకుంటా ఉంది. ఇంకా నేను ఉండబట్టలేక అవ్వ ఇది కూడా వేసుకో అంటే, ఎందుకు అవ్వ అంటే నైట్కి నాకు తినడానికి అని చెప్పింది. అందుకనేసి నా అన్నంలో కూడా సగం ఇచ్చేసాను అవ్వకి. మా నాన్న ఎందుకు కింద సీరియస్గా ఉన్నాడంటే, మా నాన్న చెప్పులు ఏ బిచ్చకాడ చెప్పులు అనేసి పడేసాము. మా అన్ననైతే పీడిస్తా ఉన్నాడు, తేపో అనేసి. మా అన్న కొత్త చెప్పులు కూడా పడేయమంటున్నాడు. ఇంకా రిటర్న్ అయితే నెల్లూరుకి బయలుదేరేసాము. చాలా అంటే చాలా ఫన్గా ఉంటుంది అనమాట ఆటోలో. ఒకసారి కడుపుతా ఉన్నా నేను, కమలకాయలు తెచ్చాడు అయినా నా కోసం. ఏడ తెచ్చాడు? ఏ నుంచి తెచ్చాడు? మురిపినాడు. ఈ వీడియోలో ఏదో ఒక మూల కొంచెమైనా నచ్చుంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు ఛానల్కి చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. ప్లీజ్ అండి. ఇంకొక వీడియోలో కలుసుకుందాం. బాయ్.